జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ఇప్పుడు నేను వీడియోలో పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2024 కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించేంత వరకు 3 రకాలైనటువంటి యుద్ధాలు చేశారండి. ఆ యుద్ధాలని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. ఓకే, ఇంకా మీ వీడియోలోకి వెళ్ళిపోతే 3 రకాల యుద్ధాలు చెప్పాను కదా. ఫస్ట్ది తనతో తాను చేసిన యుద్ధం, రెండోది తన వాళ్ళతో తాను చేసిన యుద్ధం, మూడోది జగన్ అనే విధ్వంసకారుడితో ఆయన చేసిన యుద్ధం. ఫస్ట్దండి తనతో తాను చేసిన యుద్ధం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏం కాదు అండి, ఎవరైనా సరే జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం వైపు ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఆ సాగే జర్నీలో తను తన ఆలోచనలతో ఒక మానసిక సంఘర్షణ ఉంటుందండి. అరే, నేను తీసుకుంటున్న స్టెప్ కరెక్టేనా కాదా, నేను మంచి నిర్ణయాలే తీసుకుంటున్నానా, నా నిర్ణయాలు కరెక్ట్గానే ఉంటున్నాయా లేవా, ఏది నిర్ణయం సరైంది, ఏ నిర్ణయం సరైంది కాదు అని తెలుసుకుంటానికి ఒక రకమైన సంఘర్షణ పడతాడండి. అది లక్ష్యంతో ముందుకెళ్ళే ప్రతోడికి తెలుస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా 2014లో ఎలక్షన్స్ అప్పుడు ఆయన కూటమికి జస్ట్ బయట నుంచి సపోర్ట్ ఇచ్చి అప్పుడు గెలిపించారు. అలాగూ ఆయన ఒక కఠినమైన నిర్ణయమే తీసుకున్నారు. ఆ నిర్ణయం అనే కాదు, ఆయన జీవితంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి నిర్ణయం బూమరాంగ్ అయింది. ఆయనకి డెసిషన్ తీసుకుంటున్నది వేరు, ఆయనకు వస్తున్నది నెగిటివ్ వస్తుంది. ఆయన పాజిటివ్గా వెళ్తుంటే అంత బూమరాంగ్ అయింది ప్రతి నిర్ణయం. అసలు 2019 ఎలక్షన్స్ అయితే లిటరల్గా అండి, అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన కాబట్టే కృంగిపోకుండా నిలబడి ఉన్నాడు అని చెప్పి అనిపించింది నాకు. అసలు ఎంత భయం అండి, అసలు నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు నీతో లేరు ఆ టైంలో. అసలు అది కదా మరి, అది ఆ టైంలో తను మానసిక సంఘర్షణ అనేది ఎంత చేసి ఉంటారు ఆయన ఆ ఎలక్షన్స్ టైంలో. కానీ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది తనలో తాను చేసిన మానసిక యుద్ధం అనుకోండి, సంఘర్షణ అనుకోండి, తను ఇంప్రూవ్ చేసుకుంటానికి. నెక్స్ట్ చూద్దాం తన వాళ్ళతో తాను చేసే యుద్ధం అండి. 2019 ఎలక్షన్స్ అయిపోయినాయండి, రిజల్ట్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఒక్క సీటు వచ్చింది. ఆయన అసలుకి ఇది ఊహించని పరిణామం. ఎందుకంటున్నానంటే అట్లీస్ట్ ఒక 10-15 గెలిపించుకున్నా అనుకుని ఉంటాడు పాపం ఆయన. 10-15 ఖచ్చితంగా గెలుస్తాను, రెండిట్లో ఒకటన్నా గెలుస్తానేమో అని చెప్పి అనుకునే ఉంటాడు ఆయన. ఇలాంటి రిజల్ట్ అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే ఆయన ఏ కమ్యూనిటీ అయితే తన వెనకాల ఉంటుంది అని నమ్మాడో ఆ కమ్యూనిటీ వాళ్ళు అయితే వదిలేశారు ఈయన్ని. రెండోది, ఈయన ఏ సభకైతే ఏ సభకైనా వెళ్ళలేమండి. ఆయన సభ పెడుతుంటే వచ్చి సీఎం 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 అని చెప్పి అబ్బాయిలు నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు అసలు. అరే, వీళ్ళు కూడా నాకు ఓటే లేదని చెప్పి ఆ రోజు రిలీజ్ అయ్యారు అంత. అంటే నేను ఫెయిల్ అయింది ఎక్కడ, నా క్యాడర్ని, నా నా జనసేన సైన్యానికి వాళ్ళని ఒప్పించడంలో నేను ఫెయిల్ అయ్యాను. రెండోది, వీళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి నడిపించడంలో ఫెయిల్ అయ్యాను నేను. మూడోది, అసలు నన్ను ఇంతగా ప్రజలు లైక్ చేస్తున్నారు కదా, నేను వీళ్ళ కోసమే కదా నేను రాజకీయాల్లోకి, వీళ్ళకి ఏదో చేయాలనే కదా నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఈ సమాజానికి చేయాలనే కదా. వీళ్ళని నమ్మలేకపోతే ఇంకా నేను ఎవరు నమ్మేది అని ఆయన డెఫినెట్గా అనుకునే ఉండి ఉంటాడు. ఆయన అన్నీ రిలీజ్ అయ్యాడు. ఆయన రిలీజ్ అయ్యి అందుకనే అంటాను నేను, ఆయన చేసింది తన వాళ్ళతో తను యుద్ధం చేశాడు. 2019 నుంచి 2024 అయితే ఆయనకి 5 ఏళ్ళకి పట్టింది. 5 ఏళ్ళు టైం పట్టిందండి అందరినీ అసైన్ చేసి ఒక త్రాటి మీద తీసుకురావడానికి. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టే 2024 ఎలక్షన్స్లో అంతటి అఖండమైన మెజారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక చాలా ఫేమస్ నాయకుడు అయిపోయారు. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డి అన్నవాడితో చేసిన యుద్ధం అండి. ఎంత ఇబ్బంది అండి పవన్ కళ్యాణ్ గారిని.
పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు దెబ్బేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యామిలీని తిట్టించాడు ఘోరాతి ఘోరంగా, దారుణంగా. తన మహిళా కార్యకర్తలను కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన. ఇంకోటి వాళ్ళ కార్యకర్తల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. ఇంకోటి ఇప్పటం అనే సభలో భూములు ఇచ్చారని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఇళ్ల మీదకి చూసిందే కదా ఎంత దారుణం చేశారు. ఆ ఇళ్ల మీదకి వెళ్ళి సగం కొట్టేశారు, రోడ్డు వైడనింగ్ అంటే అని చెప్పేసి. అంతలా హింస పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన. అందుకనే ఆ రోజు తన బలం సరిపోదు జగన్మోహన్ రెడ్డి అన్న వాడితో యుద్ధం చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి అన్న అతను ఒక విధ్వంసగారుడు. వ్యవస్థలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందరినీ ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేద్దామని చెప్పి రెడీగా వెపన్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాడు. బై గాడ్స్ గ్రేస్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కల్పించి ఆ మంత్రాలు చేసి ఈ కూటమి మొత్తాన్ని ఏకతాగబడి తీసుకొచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పప్పులు ఉడకలేదు. ఆ రోజు ఆయన అంత యుద్ధం చేశాడు. అంత యుద్ధం చేశాడు కాబట్టి ఈరోజు ఒక యోధుడిగా అయ్యాడు. ఎందుకు చూడండి, కూటమి ప్రభుత్వంలో టీడీపీకి 134 సీట్లు ఉన్నాయి, జనసేనకి 21 సీట్లే ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరు ఉందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు లేని పాజిటివిటీ, చాలా పాజిటివిటీ వచ్చింది జనాల్లో. కొన్ని వర్గాలు అయితే ఆయన్ని బాగా నమ్ముతున్నాయి. ఇంతవరకు మిగతా వర్గాల్లో ఆయనకి అంత పెనట్రేషన్ లేదు. ఈరోజు పెనట్రేషన్ బాగా ఉంది మిగతా వర్గాల్లో కూడా. దీనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ పాజిటివిటీని తన ఓట్లుగా మలుచుకోవడానికి, తన పార్టీని పెంచుకోవటానికి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. మీకు కానీ నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.